విచిత్రం ఏంటంటే ఆయన ధర్మశాస్త్రం చప్పున గొప్ప భక్తిపరుడే, చిన్నప్పటి నుంచి కూడా దానిని అభ్యాసం పొందిన వాడే. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే 22వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నేను కిలికీలో తార్సులో పుట్టిన యూదుడనని, ఈ పట్టణంలో గమనియేలు పాదాల యొద్దకు పెరిగానని. చూడండి, మన పితరుల ధర్మశాస్త్ర సంబంధయగు నిష్ఠయందు నేను ఏమై ఉన్నాను. మరి చిన్నప్పటి నుంచి శిక్షితుడై ఉన్నాడు వీడు. దేవుని గురించి ఆసక్తి కలిగిన వాడై ఉండి కూడా మార్గ మధ్యలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించచ్చు మరణం వరకు ఆయన ఏం చేశాడు చెప్పండి అమ్మా? ఎవరైనా సౌలు గారు ఈయన ఎన్నో ఇబ్బందులు పెట్టాడు, సంఘాన్ని స్త్రీ పురుషులను ఇబ్బంది పెట్టాడు. మరి అటువంటి వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈయన దమస్కో నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? దమస్కులో క్రైస్తవులు ఉన్నారని వారిని పట్టించి బంధించి యెరూషలేమునకు తీసుకొద్దామని ఈయన బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా? ఏం జరిగిందంటే అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు వచ్చింది. 6వ వాక్యంలో అదే చెప్తున్నాడు. నేను ప్రయాణం అవ్వచుండగా దమస్కులోనికి సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా మీద ప్రకాశించింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మీదండి? సౌలు మీద ప్రకాశించింది. ప్రకాశించిన తరువాత ఆయన నేల మీద పడిపోయాడు. పడిపోగానే ఒక స్వరం అతనికి వినపడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరం అతనికి వినపడుతూ ఉంటే, అందుకే ఆడు అడుగుతున్నాడు ఆ మాట విని. ఆయన అప్పుడు నీవెవరు అని అడిగినప్పుడు ఆయన అన్నారు, నీ హింసించుచున్న నజరేయుడగు యేసును నేనే. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్, హల్లెలూయా. మరి అలాగా దేవుడు మాట్లాడిన తరువాత 2 కళ్ళు అతనికి పొరలు గప్పి మూయబడి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వాడు ఉండిపోతూ ఉండగా, అక్కడ దేవుని బిడ్డలారా 3 దినములు ఉండి ఏ దృష్టి లేకుండా ఆయన ఉపవాసంతో ఉండిపోయాడు సౌలు గారు. అయితే దేవుని బిడ్డలారా, అక్కడికి దైవజనుడు అయినటువంటి అననీయ అనే వ్యక్తిని దైవజనుడు పంపించాడు. ఆయన కూడా కంగారు పడ్డాడు. అయ్య బాబోయ్, ఈనాటి దగ్గరికి వెళ్ళాడు. ఒరాన్ని నేను మార్చేశాను రా, ఇప్పుడు వరకు మనోళ్ళు హింసించారు, రేపు పొద్దున్న నాన్నందరూ హింసిస్తారు, ఇశ్రాయేలీయులతో నేను ఏర్పరచుకున్న సాధనమై ఉందో నువ్వు వెళ్ళు. మరి దైవజనుడు వెళ్ళాడు. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు 16-17 వచనాలు చూద్దాం. నువ్వు తడువు చేయటం ఎందుకు? లేచి నా నామమును ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడుగు వేసుకోమని చెప్పగా, అంతటా నేను ఎక్కడికి తిరిగి వచ్చాను? చూడండి, గమనించండి. ఈ సౌలు ఎక్కడికి తిరిగి వచ్చాడు? యెరూషలేమునకు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి? దమస్కో నుంచి. ఎక్కడి నుంచి అండి? దమస్కులో నుంచి సౌలు ఎక్కడ తిరిగి వచ్చాడు? గమనించండి, దమస్కు అనే లోకములో నుంచి నువ్వేం చేయాలా? నువ్వు తిరిగి రావాలి. సౌలు ఎక్కడ వచ్చాడండి? దమస్కు అనే లోకములో నుండి. ఈ మధ్యలో చాలా తంతు జరిగింది. ఆ తంతు అంతా ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికి ముందుగా మనం చూసినప్పుడు ఇతడు ప్రార్థన చేసినట్లుగా, ఇతని పాపాన్ని కడుగుకున్నట్లుగా, ఇప్పుడు ఈ దమస్కులో నుంచి అతడు ఎక్కడికి తిరిగి వస్తున్నాడు? ఇక్కడ రాయబడింది, అంతటా నేను సౌలనే నేను యెరూషలేమునకు తిరిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? దేవాలయములో ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పండి, బిగ్గరగా చెప్పండి. అమ్మా, యెరూషలేమునకు ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు? యెరూషలేములో తిరిగి ఎక్కడికి వచ్చాడండి? దేవాలయములోనికి తిరిగి వచ్చాడండి. దమస్కులో నుంచి తిరిగి నువ్వు యెరూషలేముకు తిరిగి రావాలి. వస్తున్నారా? వచ్చాడండి.
దమస్కులో నుంచి తిరిగి నువ్వు యెరూషలేముకు తిరిగి రావాలి. వస్తున్నారా? చూడండి, దమస్కులో నుంచి తిరిగి నువ్వు యెరూషలేముకు తిరిగి రావాలి. వస్తున్నారా? చూడండి, దమస్కులో నుంచి తిరిగి నువ్వు వస్తున్నారా? చూడండి, దమస్కులో నుంచి తిరిగి నువ్వు యెరూషలేముకు తిరిగి రావాలి. వస్తున్నారా? తీసుకెళ్తే నిర్మలమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన హృదయం కూడా అలాగే పాడైపోద్ది, వాసన కొడుతుంది, కుళ్ళి పట్టేస్తుంది. హృదయం అన్నిటికీ అది పరిశుద్ధంగా దేవుడు సృష్టించాడు కదా. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచండి. ఎక్కడికి వెళ్తే అక్కడ మీ పాపాలు ఆ పగలు అయ్యని ఉంచొద్దు. ఈ వేళతోటి దాన్ని యేసు నామములో ఆ టమాటా బ్యాగ్ అవతల పాడే ఎదురుగాక. మీ దగ్గర ఉన్న టమాటా బ్యాగ్ ఉందమ్మా? ఎంతమంది మీద ఉందా టమాటా బ్యాగ్? కూడా ఆ ద్వేషాలు అవి ఉంటే అది ఎలా కుళ్ళిపోయిందో నీ హృదయం కూడా అలా కుళ్ళిపోద్ది. తీసిపాడి పచ్చని పరిశుద్ధమైన నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచు. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటంటే నిర్దోషముగా పరిశుద్ధంగా జీవించటమే క్రీస్తు కొరకు జీవించటం. సజీవులుగా ఎంచుకోవడం అంటే పరిశుద్ధులుగా ఉన్నవాడే సజీవుడు, నిర్దోషంగా ఉన్నవాడే సజీవుడు. రెండో మాట చెప్తున్నాను చూడండి, క్రీస్తులాగా పని చేయటం అంటే. రెండోది ఏంటంటే క్రీస్తు కొరకు జీవించడం అంటే నిర్దోషంగా పరిశుద్ధంగా జీవించడం. రెండవది హిస్ పర్పస్. క్రీస్తునందు మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకోండి. దేవుని విషయం మీరు బ్రతుకులని నీ హృదయంలో పెట్టండి. పుట్ ఇన్ హార్ట్. యేసు ప్రభువాన్ని నీ హృదయం మీరే చూపించాలంటే క్రీస్తులాగా నడవండి. మీరు క్రీస్తులాగా, క్రీస్తుని విషయంలో, పాపం విషయంలో చచ్చిన వాళ్ళే, మరి క్రీస్తు విషయంలో బ్రతికిన వాళ్ళు అంటే క్రీస్తు ఎలాగ నడిచాడు అలా నడవండి. మీరు క్రీస్తు ఎలాగ జీవించాడు అలా జీవించండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మనము క్రీస్తులాగా జీవించడం అంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్న ఇక మీద జీవించువాడును. ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు నీ ఇంట్లో? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందలి జీవించుచున్నాను తప్ప నేను కాదు. అమ్మా, ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు మీలో? ఆ అనుభవంలోనికి సంఘము, దేవుని బిడ్డలు రావాలి. ఇప్పుడు ఇంతకీ దేవాలయంలోకి వచ్చి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. పరవశుడయ్యాడు అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆమేన్. దేవునిని చూచే అనుభవాన్ని సంపాదించుకున్నాడు. అర్థమవుతుందండి? అటువంటి అనుభవంలోనికి నీవు, నేను, మనము రావాలి కదండి. వచ్చావా? దమస్కోను విడిచిపెట్టావా? దమస్కో గత పాప జీవితానికి గుర్తు. రా, దానిని విడిచేయి. చెడు అలవాట్లు విడిచి రా, చెడ్డ కోరికలు విడిచి రా, చెడ్డ ప్రవర్తనలను విడిచి రా. నీలో ఉన్నాయని నువ్వు తిరిగి వస్తేనే. తిరిగి రాకుండా నీ జీవితం మారదు. తిరిగి రాకుండా అద్భుతాలు నీ జీవితంలో జరగవు. తిరిగి రాకుండా మాత్రమైన కార్యాలు నీ జీవితంలో రాదు. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు తిరిగి రావాలి కదా. తిరిగి వస్తేనే. సౌలు కంటే గొప్పవాళ్ళమా సార్ మనం? కాదుగా. అటువంటి సౌలే యెరూషలేమునకు తిరిగి వచ్చి నీవు, నేను, మనము తిరిగి రావాలి కదా. ఐదవదిగా మన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్టు రాజుల గ్రంథములో మొదటి గ్రంథం 19వ అధ్యాయం మనము 19-20 వచనాలు చదువుదాం. ఏలియా చెడు నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా కనబడ్డాడు. చూడండి, అతడు తన మందరునున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కు దున్నించుచు 12 అరకను తాను తోలుచుండెను. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, చూడండి, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని నేను తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి
అతడు పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గమనించవలసిన 5వ వ్యక్తి ఎవరో తెలుసా? ఎలీషా అనే వ్యక్తిని గురించి మనము ధ్యానిద్దాం. దైవజనుడైన ఏలియా గారు ఎలీషా గారు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఎలీషా గారు ఏం చేస్తున్నారండి? తన పొలములో 12 అరకలతో దున్నుతున్నాడు. చెప్పండి ఏంటి? 12 అరకలతో ఏమంటే తమ పొలాన్ని దున్నుకుంటూ ఉన్నాడు. దున్నుకున్నట్టు ఆ వ్యక్తి దగ్గరకు, 12 అరకలు దున్నుతున్న వ్యక్తి దగ్గరకు ఏలియా అతని దగ్గరకు వచ్చి, అతని వస్త్రం అతని మీద పడిందట. పడగానే అతడు అంటున్నాడు, అయ్యా, ఎడ్ల విడిచి వచ్చేసాడంట. ఎవరు? ఎలీషా గారు. ఏమన్నారో తెలుసా? నేను పోయి నా తల్లిదండ్రుల దగ్గర ముద్దు పెట్టుకుని నేను వచ్చి నేను వెంబడిస్తాను అన్నాడు. బాగా గమనించండి, ఇక్కడ ఎలీషా గారు తనకున్న పొలాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, తనకున్నటువంటి పనివారిని విడిచిపెట్టాడు, తనకున్న కుటుంబాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏమండి యేసు దగ్గరకు తిరిగి రావడానికి, దైవజనుడితో వెంబడించడానికి, దేవునిని వెంబడించడానికి గత ఉదయకాలము దేవుడు సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. కానీ మళ్ళీ మరొకసారి కొంతమంది బిడ్డలు రాలేదు కనుక మళ్ళీ ఈ విషయాన్ని నేను లాస్ట్లో జ్ఞాపకం చేస్తున్నాను. నేనేమంటానంటే, ఇక్కడ మనకున్నటువంటి బంధకాలను విడిచిపెట్టి రావాలి. దేవునిని వెంబడించాలంటే 12 అరకలు సార్, 12 అరకలను వదిలి రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దేవుని కొరకు మనం ఏదైనా వదలగలుగుతున్నామా? దేవుని కొరకు నువ్వు ఏదైనా విడిచిపెట్టగలుగుతున్నావా? దేవుని కొరకు ఏదైనా నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఏది విడిచిపెడుతున్నావు? ఆయన దగ్గరకు తిరిగి రావాలంటే ఎలాగ నాన్న? ఏమంటే దేవుని పని చేయాలని ఉంది కానండి, లోకాన్ని వదలలేకపోతున్నానండి, కొన్ని అలవాట్లు వదలలేకపోతున్నానండి. రోయ్, అలవాట్లు వదలకుండా దేవుని వెంబడించాలంటే ఎలాగ వెంబడించగలవు నీవు? కొంతమందికి కోరికలు అదుపులో లేవు, హెచ్చరక్తవేజీ. నీ కోరికలు తగలయ్యా. నీ స్థాయి ఏంటి? నీ స్థితి ఏంటి? నీ కుటుంబ నేపథ్యం ఏంటి? నీ వ్యవహారం ఏంటి? మన స్థాయి ఏంటి? మన స్థితి ఏంటి? మనం తెలుసుకోవాలిగా. కంట్రోల్ లేకపోతే నరకంలో ధనవంతులే కాలిపోతావు నువ్వు. ఇప్పుడు దేవుడిని వెంబడించాలనుకున్న ఎలీషాలో ఉన్న బలమైన కోరిక ఏంటో తెలుసా? 12 అరకలను విడిచిపెట్టి, ఎడ్లను విడిచిపెట్టి అడుగుతున్నాడు దైవజనుని, అయ్యా, నీ వెంట నేను పరిగెత్తుకుని వస్తాను, కానీ అయ్యా, నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏ లేదు అలా ముద్దు పెట్టుకుని నేను తిరిగి వస్తాను, నేను వెంబడిస్తాను అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి నీకేం నిర్బంధం లేదు, నువ్వు వెళ్ళి రా అన్నాడు. ఇక్కడ ఎలీషా ఏం కనబడుతున్నాడో తెలుసండి నాన్న? వింటున్నారా? 12 అరకలు విడిచిపెట్టగలిగాడు. నేను అడుగుతున్నాను, దేవుని కొరకు నువ్వు ఏం విడిచిపెట్టగలిగావు? లోకాన్ని విడిచిపెట్టగలిగావా? పాపాన్ని విడిచిపెట్టగలిగావా? నీకున్న అలవాట్లు విడిచిపెట్టగలిగావా? నీ చెడు సహవాసాలు విడిచిపెట్టగలిగావా? నీ కోరికలను దేవుడు నేను అంటాను, యేసుతో వెంబడించాలంటే ఇవన్నీ విడిచిపెడితేనే నానా. ఏమంటే ఆయనను వెంబడించాలంటే నువ్వు ఇవన్నీ విడిచిపెడితేనే కదా వెంబడించేది. లేకపోతే పాటలాగే మిగిలిపోతాను మన బతుకు. వెంబడించాలని ఉంది నా యేసుని అని ఒక రాశాడు. ఆయన ఎందుకు రాశాడో తెలియదు, పాడేవాళ్ళు ఎందుకు పాడతారో తెలీదు. యేసును వెంబడించడం కోసం, అయ్యా, నేను 12 అరకలు విడిచిపెట్టడం కాదు, నేను వెళ్ళి మా తల్లిదండ్రులు కూడా ముద్దు పెట్టి నేనేం చేస్తాను? దాని అర్థం ఏంటన్నా చెప్పండి? తల్లిదండ్రులు కూడా విడిచిపెడుతున్నాడంటే అర్థం ఏమిటి? ఇందాక ఒక వాక్యం చదివించాను మార్కు సువార్త 10వ అధ్యాయంలో. ఇప్పుడు పేతురు గారు అంటున్నారు, అయ్యా, నీ కొరకు సమస్తమును మేము 28-29 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 28 వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించిద్దామని అందుకు యేసు ఇట్లా అన్నాడు, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము
ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెన్నులైనను, తల్లిదండ్రులైనను, భూములైనను విడిచివాడు ఇప్పుడు ఇహలోకమ నిమిషులతో పాటు ఊరంతా ఇండ్లను, అన్నదమ్ములు, అక్క చెన్నులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవులు పొందునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఇప్పుడు సార్ ఏం వదిలేశాడు సార్? ఎలీషా గారు అరకలు వదిలేశాడు సార్. ఏమండి, వాళ్ళకున్న పొలాన్ని వదిలేశాడు సార్. తల్లిదండ్రులు కూడా వదిలేశాడు సార్. మరి నువ్వు నాన్న దేవుని కొరకు ఏమన్నా వదలగలుగుతున్నావా? చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు వదలగలుగుతున్నావు నాన్న దేవుని కొరకు? 30 రోజులు 40 రోజులు వదిలేయడం కాదు, జీవితకాంతం వదలాలి. అదే ప్రత్యేక జీవితం అంటే అదే నాన్న. స్తోత్రం చెప్పండి. లేకపోతే లోకంలో వేసి వాళ్ళ సీజనల్ భక్తికి మనకి తేడా ఏమైనా ఉందా బాయ్? చెప్పండి. అది మరి మన సీజనల్ భక్తి కాదు. ఒక్కసారి టర్న్ బ్యాక్ అయి తిరిగి వచ్చామా నువ్వు దాని వైపు మళ్ళీ తిరిగి అదిగా కుక్క కుక్క అసలు చెప్పకూడగా అసహ్యం కదా. ఇంకో మాటకి పోల్చాడండి, పందికి పోల్చాడు. పంది ఎంత శుభ్రం చేసిన వెళ్ళి ఏం చేస్తుందంట? ఎలా చూస్తారేంటి? పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన పత్రిక 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత వీరికి సంభవిస్తుంది. ఇక 2 ఉన్నాయి. కడగబడిన పంది అంట, ఒకడు పందిని పెంచుకుంటున్నాడంట, దానికి టామీ అని పేరెట్టాడట. దానికి మంచి బట్టలు కూడా కొన్నాడంట. దాన్ని తీసుకెళ్ళి సింహాసనంకు, టామీ ఇక్కడే ఉండన్నాడు. ఈ లోపల వెళ్ళాడు పని చూసుకుని వచ్చేటప్పటికి ఆడింటికాడ ఒక నీటు గుంటుంటే టామీ అందులో ఉందంట. అందుకే మన కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద ఎంత టామీ అని పెట్టుకుంటే, పందిని పెంచుకుంటే ఏమన్నా అలపా గారు తీసుకెళ్ళి దాన్ని కూర్చోబెడితే అక్కడ గుంటుంటే అక్కడికి వెళ్ళిందట. నానా నువ్వు అలవాట్లు విడిచిపెట్టి మళ్ళీ తిరిగి వెళ్తున్నావంటే పందికి కుక్కకే పోల్చాడు మనల్ని. నేను పోల్చలేదు, దేవుని వాక్యం పోల్చింది. అక్కడ అరకలు విడిచిపెట్టేశాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశాడు, యేసును వెంబడించడానికి తిరిగి వచ్చాడు. ఆమేన్. నేనేమంటాను, లోకము నుంచి నువ్వు తిరిగి రావాలి, నీకున్న పని నుంచి నువ్వు తిరిగి రావాలి, అలవాట్ల నుంచి అలవాట్లను విడిచిపెట్టి తిరిగి నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏం వదలగలిగాము నాన్న? నేను అడుగుతున్నాను. మేము దేవుని కొరకు సర్వస్వం వదిలేసాం సార్. ఎందుకు విడిచిపెట్టాలి సార్ అంటే, విడిచిపెట్టాలి. దేవుని వెంబడించాలనుకున్న నీ సౌఖ్యం నువ్వు విడిచిపెట్టి. నేను మాట చెప్తాను, నీకు అత్యంత ఇష్టమైంది ఏదో దాన్ని నువ్వు దేవుని కొరకు విడిచిపెట్టగలుగుతావా అని నేను అడుగుతాను. సార్ నాకు ఏం సార్ అంటే, ఉన్నాయి నీకు, అది నీకే తెలుసు. నువ్వు దానిని జయించగలిగితే, దాన్ని విడిచిపెట్టగలిగితే, ప్రభు ఈ రాత్రి ఒక మాట చెప్పమన్నాడు, నాన్న నువ్వు అది చేయగలిగితే నీ కుమార్తె జీవితంలో నేను ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాను. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. నువ్వు విడిచిపెట్టి ఆయనను తిరిగి వచ్చి నువ్వు ఆయనను వెంబడించగలిగినట్లయితే భవిష్యత్తును గురించి నువ్వు గందరగోళం అవ్వాల్సిన పని లేదో. నీ బిడ్డ జీవితంలో నేను గొప్ప కార్యాన్ని నేను చేయబోతున్నానని ప్రభువు చెప్పాడు. ఆమేన్. ఆరోదిగా దేవుని బిడ్డలారా, ఆరోదిగా రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. అట్లు నయోమియు ఆమెతో కూడా ఉన్న మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు నుండి తిరిగి వచ్చిరి. వారు ఇద్దరు యవల కోత ఆరంభములు బెత్లెహేముకు చేరిరి. ఆమేన్. చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆమేన్. నయోమి వారి కోడలు ఎవరండి? రూతు. వాళ్ళు ఇరువురు ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగి వచ్చారు? మోయాబు నుండి తిరిగి ఎక్కడికి వచ్చారండి? యూదా బెత్లెహేముకు వచ్చారండి. బాగా గమనించండి. అసలు ముందు యూదా బెత్లెహేములో నుండి నలుగురు ఎక్కడికి వచ్చారండి? మోయాబుకు వచ్చారుగా. ఆ నలుగురు ఎవరు? ఎలిమెలెకు, నయోమి, మహలోను, కిలియోను. వాళ్ళ కొడుకులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు, కుటుంబంగా నలుగురు వచ్చారు. ఎక్కడి నుంచి అండి? యూదా బెత్లెహేము అనగా రొట్టెలు గల ఇల్లును విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి ఏమండి మోయాబు దేశమునకు వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ముందు భర్తను కోల్పోయింది.
పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కొడుకులను కూడా కోల్పోయింది. వచ్చేటప్పుడు నయోమి అనగా మధురంగా వచ్చింది, కానీ ఆ మోయాబు దేశమునకు వచ్చినప్పుడు మధురం కాస్త ఏమైపోయిందండి, మారాగా మారిపోయింది, అంటే చేదుగా మారిపోయింది. నయోమి గారే ఆ మాట చెబుతారుగా. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, 3 బారిన వారి జీవితాలండి. నయోమి జీవితం, రూతు జీవితం ఏమైపోయింది, 3 బారిన జీవితాలు. ఇప్పుడు 3 బారిన జీవితాలు మోయాబులో చిగిరించినయా? చెప్పండి, చిగిరించలేదు. మోయాబు నుండి ఎక్కడికి రావాలి నానా? మళ్ళీ యోధా బెత్లెహేమునకు వారు తిరిగి వచ్చారు. ఆమెన్, ఆమెన్. 3 బారిన నీ బ్రతుకు, 3 బారిన జీవితం మోయాబులో ఉంటే చిగిరించదు నానా. అది చిగిరించాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? యోధా బెత్లెహేమునకు వస్తేనే కదా 3 బారిన జీవితాలు చిగురించిని. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి తిరిగి వచ్చారు చూడండి. 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, కోయవారి మీద నుంచబడిన పనివారు ఈమె ఎక్కడి నుండి వచ్చిందన్నారు? మోయాబు దేశము నుండి నయముతో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనస్తురాలు కదా. చూడండి, ఎక్కడి నుండి తిరిగి వచ్చింది? మోయాబులో ఉంది. మోయాబులో ఏముంది సార్? 3 బారిపోయింది జీవితం. మారా అనుభవం అంటే ఏంటి? చేదైన అనుభవం. 3 బారిన జీవితం చిగిరించాలి అంటే, మారా అనుభవం మధురముగా మార్చబడాలంటే నానా నీవు మోయాబులో ఉంటే జరగదది. ఎక్కడికి రావాలి చెప్పండి? యోధా బెత్లెహేమునకు తిరిగి రావాలి. ఆమెన్. ఉదయం మాట్లాడిన కోణం వేరు, ఈ రాత్రి మాట్లాడే కోణం వేరు. నిజమే, 3 బారిపోయిన నీ జీవితం, నీ ఆశలు 3 బారిపోయినాయి. ఆశలే నిరాశలు అయిపోయినాయి. ఇంక నా జీవితం ఇంకేనా అనుకుంటున్న సమయంలో అన్న జీవితంలో అన్నీ కూడా చేదు అనుభవాలే కదా. ఒక కోణంలో కాదు, అన్ని కోణాలలో కూడా చేదైన అనుభవాలే. మోయాబు అనుభవం. నేను అడుగుతున్నాను ఈ రాత్రి, విశ్వాసులారా, టీవీ ముందు కూర్చొని ఉంటున్నటువంటి మా శ్రోతలారా, లోకము అని మోయాబును విడిచిపెట్టగలవా? యోధా బెత్లెహేమునకు తిరిగి నువ్వు రాగలవా? ఆమె వచ్చింది. ఎలా వచ్చింది? 3 బారిన జీవితంలో యవనస్తురాలు, ఇద్దరికి భర్త లేరు. అందరూ తలకో మాట అంటున్నారు, కానీ అత్తగారు చెప్తా ఉంది, అమ్మాయి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ పనేదో నువ్వు చూసుకో. నిజంగా అత్తగారు మాట ఎందుకు కోడలు, అందుకే ఉత్తమ కోడలు ఆవిడయింది, ఉత్తమ అత్త బిరుదీవుడికి వచ్చింది. ఇప్పుడు కోడళ్ళు ఉన్నారా? అత్తగారు మాటని కోడళ్ళు ఎక్కడున్నారు? మరి బోయజు గారు కూడా అంటారు, దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయంలో చూస్తే 3వ వచనంలో, అతడు మోయాబు నుండి మోయాబు నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన అటువంటి ఎలీమెలెకు కలిగిన భూభాగం. ఈ మాట పద్దాక నేను ఎందుకు జ్ఞాపకం చేస్తాను? ఆమె ఎక్కడి నుండి తిరిగి వచ్చింది? మోయాబు నుండి తిరిగి వచ్చింది. ఎక్కడికి తిరిగి వచ్చింది? యోధా బెత్లెహేమునకు తిరిగి వచ్చింది. తిరిగి వస్తే తనకు రావలసిన భూభాగం అంతా కూడా అమ్మేసి, దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేమంటాను నాన్న, 3 బారిన జీవితం చిగురించాలంటే, మారా అనుభవం మధురంగా మార్చబడాలంటే, పోగొట్టుకున్నది తిరిగి నీకు రావాలంటే ఎవరైనా ఎక్కడికి రావాలమ్మా? యోధా బెత్లెహేమునకు తిరిగి రావాలి. ఆమెన్. ఆమె తిరిగి వచ్చింది. నువ్వు మోయాబుని విడిచిపెట్టావు. విడిచిపెట్టినప్పుడే కదా నీ జీవితం ధన్యకరంగా మార్చగలిగేది. నీ జీవితంలో నా ప్రభు అద్భుతం చేయగలిగేది. ఈ రాత్రి ప్రసంగ అంశం ఏంటో తెలుసా? తిరిగి వచ్చి నువ్వు దేవుని మాట వింటే నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయగలడు. తిరిగి వచ్చే అనుభవం నీ జీవితంలో కలిగి ఉంటే నీ భర్త విషయంలో దేవుడు అద్భుతం చేయగలడు. నువ్వు తిరిగి వచ్చినప్పుడే కదా నీ జీవితంలో నా ఆశ్చర్య కార్యము నా ప్రభువు చేయగలిగేది. ఈ రాత్రి అలాగ నా ప్రభువు చేయాలని ఆశపడుతున్నాడు. అందరూ మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకోనండి. నిజమే ప్రభువా, మేము తిరిగి రావాలి. నయమాన్ సిరియాను విడిచిపెట్టి
షోమ్రోనుకు తిరిగి వచ్చినప్పుడు అద్భుతం జరిగింది. అయా ఇశ్రాయేలు చెర నుంచి విడుదల పొంది అయ్యా అన్యజనుల నుంచి తమను తాము ప్రత్యేకపరచుకుని తిరిగి వచ్చినప్పుడే అద్భుతం జరిగింది ప్రభువా. అలాగే కుష్ఠరోగి కూడా ప్రభువా తమ లోకాన్ని, తన తల్లిని విడిచిపెట్టి, ఇల్లుని విడిచిపెట్టి అయ్యా నీ దగ్గరకు తిరిగి వచ్చినప్పుడే అతని జీవితంలో పరిపూర్ణ స్వస్థత జరిగింది ప్రభువా. సౌలు కూడా దమస్కును విడిచిపెట్టి యెరూషలేమునకు వచ్చాడయ్యా. అలాగే ఎలీషా గారు కూడా తనకు కలిగిన అరకలు, పొలం సమస్తము తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టి అయ్యా దైవజనుడు వెంబడించడానికి వచ్చాడయ్యా. అలాగే రూతు కూడా మోయాబుని విడిచిపెట్టి యోధా బెత్లెహేముకు తిరిగి వస్తేనే అద్భుతం జరిగింది నాయన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇంతవరకు నీ దాసును సేవకుని అభిషేకించి ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయ్యా నాయన తిరిగి వచ్చే అనుభవాన్ని ప్రభువా ఈ రాత్రి మీరు మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన తిరిగి వచ్చిన ప్రభువా నయమాను అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. గొప్ప స్వస్థత పొందాడు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. దమస్కు నుండి ప్రభువా యెరూషలేముకు తిరిగి వచ్చిన సౌలు ప్రభువా అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఒక అభిషేకాన్ని పొందాడు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. మోయాబు నుండి ప్రభువా బెత్లెహేముకు తిరిగి వచ్చిన అయ్యా నాయన రూతు ప్రభువా అయ్యా నాయన ఆశీర్వదించబడ్డారు తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నా తండ్రి 12 అరకలను విడిచిపెట్టి ప్రభువా అయ్యా తిరిగి వచ్చిన ప్రభువా ఎలీషా 2 పాల అభిషేకాన్ని పొందుకుని అయ్యా నిన్ను వెంబడించాడు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. తిరిగి వచ్చిన అనుభవం ఈ రాత్రి మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. వారు ప్రయాణమైన అయినా అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. నీ వద్దకు వచ్చినప్పుడు ప్రభువా 10 మంది నాయన కుష్ఠరోగులు బాగుపడ్డారు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన ఒక వ్యక్తి మాత్రం తిరిగి వచ్చాడు నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన తిరిగి వచ్చే గుంపులో మేమందరము ఉండే కృప దయచేయి తండ్రి. నీకు వందనాలు. అయ్యా లోకాన్ని విడిచిపెట్టి ప్రభువా అయ్యా నాయన ఏది విడిచిపెట్టకుండా మేము ఉంటున్నామేమో నాయన నా తండ్రి పందువలే కుక్కవలే అయ్యా నాయన దొర్లుతున్నామేమో ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా తిరిగి వచ్చే అనుభవం మాకు దయచేయండి నాయన. అయ్యా ఏది విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టడానికి ప్రభువా అయ్యా నీ కొరకు ఏదైనా విడిచిపెట్టే తెగింపు అయ్యా నైనా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యాన్ని ఎంత విన్నా ప్రభువా మాలో మార్పు లేకపోతే అయ్యా మాలో తిరిగి వచ్చే అనుభవం లేకపోతే నైనా అయ్యా నా తండ్రి ఎంత విన్నా వ్యర్థమే ప్రభువా. అయ్యా నాయన తిరిగి వచ్చే అనుభవం మాకు దయచేయండి. అయ్యా మోయాబును విడిచిపెట్టే కృప దయచేయండి. దమస్కును విడిచిపెట్టే కృప దయచేయండి నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన నా తండ్రి నీ కొరకు ఏదైనా చేయటానికి తెగింపు మాకు దయచేయండి అయ్యా. అయ్యా ఈ రాత్రి ప్రభావితమని మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి ప్రభువా ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కుండలరకు సదాకాలము తోడైయును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.